రెండు సంఘటనల మధ్య వ్యవధియే కాలం. ఉదాహరణకు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం, నిన్న మరియు ఈరోజు, అలాగే ఈరోజు మరియు రేపు. ఈ రెండు సంఘటనల మీద ధ్యాస లేకుంటే కాలం లేనట్లే. యోగి మరియు పసిపిల్లలు ఈ సంఘటనల మీద ధ్యాస పెట్టరు, కాబట్టి వారికి గతం లేదు, భవిష్యత్తు లేదు. ఉన్నదంతా వర్తమానమే, అంటే ప్రస్తుతమే. కాలం శాశ్వతంగా ఆగిపోయినట్లు ఉంటుంది. కళ్ళు తెరిస్తే వారిద్దరూ వర్తమానంలోనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వాటికి స్పందించడానికి వారికి గతం లేదు, కాబట్టి గత జ్ఞాపకాలలోకి వెళ్ళలేరు. మరియు భవిష్యత్తు భయాలు లేవు, కాబట్టి ఊహలు లేవు. గతం యొక్క పొడిగింపే భవిష్యత్తు. వారికి సి మరియు డి అంటే అహం మరియు జ్ఞాపకాల పుస్తకం లేవు, కాబట్టి గతము మరియు భవిష్యత్తు ఉండవు. ఒక ఉదాహరణ, పాము కనపడినప్పుడు డిలో అంటే జ్ఞాపకాల పుస్తకంలో పాము సమాచారం మరియు అహం లేకుంటే ఎలాంటి బాధ మరియు భయం లేని స్పందన ఉంటుంది. వారిద్దరిలో అహం లేని A+B అంటే కంట్రోలర్ ప్రతిస్పందన అమాయకంగానే ఉంటుంది, అంటే పసిపాప తప్పటడుగులు వేస్తున్నట్లుగానే ఉంటుంది. వారిద్దరూ పుట్టుకతో వచ్చే ప్రాథమిక మనసులోని గుణాలను బట్టి మరియు ఇప్పటికిప్పుడే దొరికిన సమాచారాన్ని బట్టి స్పందిస్తూ ఉంటారు. డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోని ఒక కోరిక యొక్క ఆచరణ ఏదో ఒక అనుభవానికి దారితీస్తుంది. అది సంపూర్ణ తన్మయత్వపు అనుభవం అయితే ABC అంటే ప్రాపంచిక ఆత్మ డిలోని కోరికను, సి అంటే అహంను మరియు బి అంటే ప్రాథమిక మనసును కూడా విడిచి ఒంటరిగా అంటే ఏగా ఉండిపోతుంది. అనుభవంలో నుండి బయటకు వస్తున్నప్పుడు ఆత్మశక్తి ప్రాథమిక మనసును చదివి అహంను పట్టుకొని ప్రాపంచిక ఆత్మగా మారి ఇంతకుముందు పొందిన అనుభవం యొక్క సారాంశాన్ని తిరిగి డిలో రాస్తుంది. డిలో రాసే ముందు కావలసిన ఇతర సమాచారం కోసం డిని సంప్రదిస్తుంది. ఇదంతా క్షణాల్లో జరుగుతుంది, కాబట్టి ఈ వివరణ తెలియదు. గాఢ నిద్ర, కోమా, మరణం మరియు ధ్యానములలో ప్రాపంచిక ఆత్మ జ్ఞాపకాల పుస్తకమును అసలు చదవలేదు. మత్తుమందుల ప్రభావంలో ఉన్న డిని స్పష్టంగా చదవలేదు. ABC డి ద్వారానే జ్ఞానేంద్రియాలను నియంత్రించగలుగుతుంది, శరీరాన్ని గుర్తించగలుగుతుంది, ప్రపంచాన్ని చూడగలుగుతుంది. కాబట్టి డిను విడిచిన ABC శరీరాన్ని, ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టి నిర్లిప్తంగా ఉంటుంది.